నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సీని కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2 తాండవం నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ చేశారు. అయితే టీజర్ ఎలా ఉంది అనేది ఈ యొక్క రివ్యూ చూస్తే మనకు సో బాలయ్య అభిమానులు అదేవిధంగా నందమూరి అభిమానులు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఈ యొక్క టీజర్ చూసిన తర్వాత స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. బాలయ్య తాండవం అని ఎందుకు పెట్టాడో మనకు ఇక టీజర్ చూసిన తర్వాత మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అన్నమాట. బాలయ్య చెప్పేటువంటి డైలాగ్ ఒకటి చెప్తాను. శివుడు ఆజ్ఞ లేనిదే యముడైనా కన్నెత్తి చూరుడు నువ్వు చూస్తావా అనే చెప్పేటువంటి డైలాగులు పునకలు తెప్పించాయి అనేది మనకు టీజర్ చూస్తే స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా బాలకృష్ణ గారు పైకి విలన్స్ పట్టుకొని కత్తితో గొంతు చుట్టూ తిప్పుకొని నడుచుకుంటూ వస్తుంటే విలన్స్ పక్కగా రక్తపాతం జరుగుతుంటే బాలయ్య చేసినటువంటి యొక్క విలయ తాండవం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి మనం అబ్జర్వ్ చేసిన మటుకు ఈ యొక్క టీజర్లో వచ్చేసి అఖండ 2 ఎలా ఉండబోతుంది అని మనం అయితే అనుకున్నామో ఈ యొక్క టీజర్ చూసిన తర్వాత ఈ యొక్క సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను పొద్దున్న నుంచి అనుకున్నాను. మనం దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనకు డెఫినెట్లీగా ఈ యొక్క టీజర్ వచ్చేసి హిమాలయ పర్వతాల నుంచి తాండవం మొదలయ్యింది అనేది మనకు ఈ యొక్క టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాను వచ్చేసి దసరాకు రిలీజ్ చేయబోతున్నట్లు కూడా డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారనమాట. మొత్తానికి మనం ఫైనల్గా ఈ యొక్క టీజర్ రివ్యూ అబ్జర్వ్ చేస్తే మటుకు అఖండ 2 యొక్క టీజరు విలయ తాండవం సృష్టించింది ఈ యొక్క అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో నందమూరి అభిమానులకు బోయపాటి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అన్నీ కూడా ఈ యొక్క టీజర్లో ఉన్నాయనేది మనకు స్పష్టంగా తెలిసింది. అదేవిధంగా తమన్ ఈసారి మ్యూజిక్ అదరగొట్టేశాడు, అఖండని మించి కూడా ఉంది అనేది మనకు ట్రైలర్ చూస్తే మనకు టీజర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఈ యొక్క టీజర్ చూసింటే మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. అయితే ఈ బాలయ్య బర్త్డే నుంచే అఖండ 2 యొక్క తాండవం మొదలయ్యింది దసరా వరకు అనేది కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అన్నమాట. టీజర్పై మీ యొక్క అభిప్రాయాన్ని రివ్యూ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.